హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే స్క్రోల్డింగ్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అయితే నేర్చుకున్నాం. ఫిజిక్స్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్. దాంట్లో సై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఈ ఫార్ములా ఏ ఈ పవర్ ఐ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుంటాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 అనేది డిఫరెంట్ డి బై డిఎక్స్ దీంట్లో చేస్తున్నాం. ఓకేనా, రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ టీ. ఓకేనా, d psi by dx is equal to ae power i kx minus omega t as is రాసుకున్నాం. మళ్ళీ డిఫరెన్షియల్ చేస్తాం ఒకటి దీన్ని ఐకే వచ్చింది. ఓకేనా, వన్ టైం అయిపోయింది, సెకండ్ టైం చేస్తాం. డి స్క్వేర్ బై psi by dx స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఐ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. దీన్ని డిఫరెన్షియల్ చేస్తే ఐ ఇంటూ కే ఇంటూ ఐ ఇంటూ కే ఇంటూ ఐ ఇంటూ కే. ఓకేనా, డి స్క్వేర్ సై బై డిఎక్స్ స్క్వేర్. ఓకేనా, ఈ మొత్తం ప్లేస్ మనం ఏం రాసుకుంటాం అంటే ఈ స్క్వేర్ అని రాసుకుంటాం. ఓకేనా, ఈ మొత్తం వాల్యూ ఐ స్క్వేర్ అన్నమాట. ఈ వాల్యూ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ సై స్క్వేర్. ఓకే, సై స్క్వేర్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ కే ఇంటూ కే స్క్వేర్. ఈ మొత్తం వాల్యూ సై స్క్వేర్. ఓకేనా, డి స్క్వేర్ సై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు టూలో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు లోపల తీసుకెళ్తే ఇప్పుడు ఐ స్క్వేర్ అంటే మామూలుగా మనకి ఫార్ములా ఐ స్క్వేర్ అంటే -1 అని అర్థం. ఓకేనా, ఐ స్క్వేర్ బదులు -1 ఇంటూ కే స్క్వేర్ అంటే కే స్క్వేర్ సై. ఓకే, కే స్క్వేర్ సై. ఇప్పుడు డి స్క్వేర్ సై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి లోపల తీసుకొస్తే ప్లస్ కే స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ 0. ది ఈక్వేషన్ 1 తీసుకుంది. ఓకే, తర్వాత క్వాంటమ్ మెకానిజం. ఓకేనా, కే ఈజ్ ఈక్వల్ టు 2π బై హెచ్ 2π బై లాంబ్డా. ఓకేనా, ఇది ఫార్ములా. మనకి కే స్క్వేర్ కావాలి. ఓకేనా, కే ఈజ్ ఈక్వల్ 2π బై లాంబ్డా. మనకి కే స్క్వేర్ కావాలి. కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ అంటే 4π స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్. 2 ఉంటుంది, దీనికి స్క్వేర్ యాడ్ చేస్తే 4 లాంబ్డా స్క్వేర్ వచ్చింది, దీనికి లాంబ్డా స్క్వేర్. ఓకే, ఈ సబ్స్టిట్యూషన్ కే స్క్వేర్ వాల్యూ ఉన్న ఈక్వేషన్ 2 ఈ కే స్క్వేర్ వాల్యూ ఉంది కాబట్టి దీన్ని ఈక్వేషన్ 2లో సబ్మిట్ చేస్తాం. అయితే డి స్క్వేర్ బై సై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వాల్యూ ఎంత 4π స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. ఓకేనా, పి ఈజ్ ఈక్వల్ టు పీజ్ ఇప్పుడు వెళ్ళి హెచ్ఏమో లాంబ్డా ఏమో ఇక్కడికి వచ్చింది. పీ ఈజ్ ఈక్వల్ హెచ్ బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మనకి పీ స్క్వేర్ కావాలి. పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్. ఓకేనా, వీ కెన్ నో దట్ కైనెటిక్ ఎనర్జీ కే ఈజ్ ఈక్వల్ టు 1/2 mv స్క్వేర్ ఇంటూ ఎంని డివైడ్ చేస్తాం ఇంటూ చేస్తాం. ఓకేనా, ఏమొచ్చింది 1/2 m ఇంటూ m స్క్వేర్ వి స్క్వేర్ బై వి స్క్వేర్. ఓకేనా, ఇది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ పీ స్క్వేర్ బై 2m వచ్చింది. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ ఇప్పుడు పీ స్క్వేర్ అంటే ఏంది హెచ్ స్క్వేర్ బై 2m. పి అంటే ఏంది మనకు వచ్చింది హెచ్ స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్. ఓకేనా, పి ఉంది కాబట్టి హెచ్ స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ 2m యాస్టీజ్ ఉంది. ఇప్పుడు 1 బై లాంబ్డా స్క్వేర్ ని బయటికి తీసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ 2m బై హెచ్ స్క్వేర్. ఇప్పుడు ఈ 1 బై లాంబ్డా స్క్వేర్ బయటికి తీసుకొస్తే ఉండేది కైనెటిక్ ఎనర్జీ ఉండేది 2m ఉండేది హెచ్ స్క్వేర్ బయలు వచ్చింది. ఓకేనా, ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ అబౌవ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3లో సబ్మిట్ చేస్తాం. ఓకేనా, డి స్క్వేర్ లాంబ్డా బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 4π స్క్వేర్ కైనెటిక్ ఎనర్జీ 2m బై హెచ్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా, 1 బై లాంబ్డా స్క్వేర్ ని ఇది సబ్మిట్ చేసాం. ఓకేనా, వీ కెన్ నో దట్ హెచ్ బార్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2π gives rise to 1 by h bar is equal to 4π square by h square. ఓకేనా, d square psi by dx square plus 2m h bar square kinetic energy lambda equal 0 equation 4. ఓకేనా, ఈ వాల్యూ ప్లేస్ లో 4π స్క్వేర్ హెచ్ స్క్వేర్ వాల్యూ ఉందిగా, దాంట్లో హెచ్ బార్ రాసుకున్నాం. హెచ్ బార్ ఈ వాల్యూ ప్లేస్ లో హెచ్ బార్ రాసుకున్నాం. ఓకే, 2m ఉంది, కైనెటిక్ ఎనర్జీ మిగిలింది, సైకిల్ 0 ఈక్వేషన్ 4 అని తీసుకున్నాం. ఇప్పుడు కే సి ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే వి. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ ఇప్పుడు ఈ ఏమో లోపలికి వచ్చు ఈ మైనస్ వి. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ బయటకు వెళ్తే ఈ మైనస్
ఇది బయటకు వస్తే మైనస్ వి అయింది ఓకేనా. సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ 4 లో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ 4 లో వచ్చాయి. అక్కడ కైనెటిక్ ఎనర్జీ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి ఓకేనా. డి స్క్వేర్ సై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎం హెచ్ బార్ స్క్వేర్. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ప్లేస్ లో సబ్మిట్ చేస్తాం. ఈ మైనస్ వి లామ్ psi equal 0. ఇప్పుడు d square psi by dx square plus d square y by psi by dy square. ఇప్పుడు ఈ మొత్తం రాసుకున్నాం ఫర్ d square psi by dz square plus h bar e minus v plus psi equal 0 ఓకేనా. ఈ మొత్తం ప్లేస్ లో మనం డెల్టా లాగా తీసుకున్నాం నా psi plus 2m h square by e minus v psi is equal 0 ఓకేనా. వేర్ delta square is equal to d by dx square plus d by dy square plus d by dz square ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.